హలో అందరికీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ శారీ చూసారు కదా! ప్లెయిన్ శారీ అంటే నార్మల్ శారీ. లైక్ పట్టు శారీ అయితే కాదు. నార్మల్ శారీ ఇది. కోటా శారీ లాగా. దానికి నేను సింపుల్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అది కూడా అందరూ వేసుకునేలాగా ఎప్పుడు హెవీగా కాకుండా సింపుల్ బ్లౌజ్ అయితే నేను ఈ సారీ ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది చూసేయండి ఇక్కడ. నేను ఈ శారీ క్రీమ్ ఇంకా గోల్డ్ వచ్చింది. ఆ గోల్డ్ బార్డర్ ఏమో క్రీమ్ వచ్చింది. ఆ క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడొచ్చు, నేను బార్డర్ చూపిస్తున్నాను. ఈ బార్డర్ తీసుకొని, ఈ బార్డర్ బ్లౌజ్ తీసుకొని దానికి ఇలా మిర్రర్స్తో హైలైట్ చేశాను. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నెక్కి అయితే వేసాను. హ్యాండ్స్కి కింద కాకుండా కొంచెం మీద ఇచ్చాను, ఎందుకంటే చాలా హ్యాండ్కి మంచిగా కనిపిస్తుంది అనేసి అలా ఇచ్చాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేనైతే రియల్ మిర్రర్స్ యూస్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను రౌండ్ నెక్ పెట్టేసి ఆ రౌండ్ మొత్తం నేను ఇలా మిర్రర్స్ అయితే కుట్టాను. పెద్ద మిర్రర్స్ ఇవి. నాకు ఈ పెద్ద మిర్రర్స్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి తీసుకొని ఒకటే ఒక థ్రెడ్తోనైతే ఇలా డిజైన్ చేశాను. చూసుకున్నారు కదా, ఒకటే థ్రెడ్తో, అది కూడా క్రీమ్ కలర్ థ్రెడ్తో నేను ఈ డిజైన్ అయితే వేశాను. చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకోవాలంటే మీరు జస్ట్ మిర్రర్ నేర్చుకుంటే చాలు, మిర్రర్ కుట్టడం నేర్చుకుంటే చాలు. ఎవరికైనా వచ్చుంటే ఇంకా చాలా బాగుంటుంది, అంటే ఈజీగా అయిపోతుంది. సో ఒకవేళ రాకపోయినా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాలి అనేసి, అది చూసి నేర్చుకోండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే రియల్ మిర్రర్స్ పెద్దవి తీసుకుంటున్నాను. ఈ రియల్ మిర్రర్స్కి వెనకాల ఇలా కలర్ అయితే ఉంటుంది. ఇంకా సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి, సో సిల్క్ థ్రెడ్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్లో నేను ఒకటైతే మిర్రర్ కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అలానే నేను బ్లౌజ్ మొత్తం అయితే కుట్టాను. బ్లౌజ్ మొత్తం చూపించలేను కాబట్టి నేను ఒక మిర్రర్ అయితే కుట్టి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్, ఈ వర్క్ అంతా మేమే చేసుకుంటాము. ఈ స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మేమే చేసుకుంటాము. జస్ట్ మేము శారీ తెచ్చుకొని మేము మా అంతటా మేము మొత్తం అయితే డిజైన్ చేసుకుంటాము. లైక్ థ్రెడ్స్ అయినా ఏవైనా మేము మెటీరియల్ తీసుకొని ఇంకా డిజైన్స్ అన్నీ మేమే డిజైన్ చేసుకుంటాము. ఇలా ఎవరైనా మీకు ఇలా చేసుకోవడం ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. ఇలా ఓన్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను కూడా అలానే డిజైన్ చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి వచ్చి ఉంటే చాలు, కుట్లు వచ్చి ఉంటే చాలు, మనం ఏమైనా నేర్చుకోవచ్చు, ఏమైనా వేయచ్చు. మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, వేస్తామా లేదా అనేసి. మనం ఊకే చేయొచ్చు అనుకుంటే కూడా రాదు. లైక్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఏం నేర్చుకున్నా మనం ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సో మేము కూడా అలానే చేసి మేము నేర్చుకున్నాము. ఇప్పుడు మా ఓన్ డిజైన్స్ అంటే మేమే శారీస్ తీసుకొని ఇంకా మేము మొత్తం ఇంకా దానికి శారీకి కావాల్సిన కుచ్చులు, ఇంకా స్టిచ్చింగ్, వర్క్స్ అన్నీ A to Z మేమే చేసుకుంటాము. ఫాల్స్ కుట్టడం అయినా ఏదైనా మేమే చేసుకుంటాము. సో ఇలా మీరు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చాలా మనీ సేవ్ చేయొచ్చు దీనివల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్రర్ అయితే ఎలా కుడుతున్నానో. ఈజీగా అయితే ఒక 3 to 4 మినిట్స్లో మీరు ఒక మిర్రర్ కుట్టేయచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. ఈ బ్లౌజ్ మొత్తం నేను మిర్రర్స్ పెట్టాను కదా, ఈ మిర్రర్స్ అన్నీ కుట్టడానికి ఒక 2 days అట్లా పట్టింది. సో ఆ 2 daysలో మీరు ఈ వర్క్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా అంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ బ్లౌజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను దీనికి యూస్ చేసిందే మిర్రర్స్, ఇంకా థ్రెడ్, సిల్క్ థ్రెడ్ ఒకటి మనకి 20 రూపీస్లో దొరుకుతుంది. ఈ మిర్రర్స్ అనేది ఒక 20 రూపీస్లో తులం అలా వస్తుంది. సో మీరు అవి ఎంత పడతాయి అనేసి చూసుకొని తీసుకోవాలి. ఒక 2 తులాలు 3 తులాలు అయితే మనకి బ్లౌజ్కి అయితే సరిపోతుంది. సో ఇంకా చూడండి, ఒక 100 రూపీస్ కూడా పట్టలేదు ఈ బ్లౌజ్ డిజైన్కి. ఈ 100 రూపీస్లో మనం ఈ బ్లౌజ్ మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ చేసాం. చూడండి, ఇదే మనం బయట వేసుకుంటే ఒక వాళ్ళు 600 to 1000 అయినా ఈజీగా అడుగుతారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. నా వీడియోస్లో ఇదే కాకుండా నేను చాలా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. లైక్ చాలా అంటే చాలానే పెట్టాను ఇప్పటి వరకు. అవన్నీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే
నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రీసెంట్‌గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మిర్రర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇంత ఈజీగా నేనైతే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది డిజైన్ చేశాను. చూసారు కదా ఓన్లీ ఒక థ్రెడ్‌తోనే మనం ఇంత మంచి డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి థాట్స్ అనేవి రావాలి. ఆ థాట్స్ బట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం మిర్రర్ కుట్టాక జస్ట్ మనం ఇలా టాకల్ వేసుకుంటే అది మిర్రర్ అనేది స్టిఫ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.